హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీవ్ వ్లాగ్స్ 1276. హాయ్. ఈరోజు నేను కరివేపాకుతో మినపగారెలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను చికెన్ కర్రీ, మినపగారెలు, ఇంకొకటి దాన్ని ప్రిపేర్ చేసుకునే విధానం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినప బద్దలు నైట్ అంతా నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. అందులో 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసుకుని కడిగి పెట్టుకున్నటువంటి మినప బద్దలు పప్పు వేసుకుని, అలాగే కరివేపాకు శుభ్రంగా కడుక్కొని 2 గుప్పెట్లు కరివేపాకు వేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగినటువంటి మినప బద్దలు. సో ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే అవి మినప గుళ్ళు కాదు, బద్దపప్పు. అలా బరకలుగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా అల్లం ముక్క, సాల్ట్ వేసుకుని బరకలుగా మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టుకుని, మరీ మెత్తగా కాకుండా బరకలుగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి లైట్గా వీటెక్కే వరకు చూసి, అలా బబుల్స్ వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా గారెలు వేసినప్పుడు మంట సిమ్లో పెట్టుకుని స్లోలో పెట్టుకుని వేసుకోవాలి. ఈ మినప బద్దలతో చేసే గారెలు అయితే చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఇందులో సరే నేను ఇప్పుడు కరివేపాకు మినప పప్పుతో వేసిన గారెలు అయితే చాలా హెల్తీ ఫుడ్, చాలా మంచిది పిల్లలకైతే. ఎందుకంటే కరివేపాకు హెయిర్కి, ఎదుగుదలకి పనిచేస్తుంది, కంటి చూపుకు కూడా పనిచేస్తుంది. అదే కూరలో వేసి డైరెక్ట్గా తినమంటే తినరు కదా. నేను 1 వీక్ ఒకసారి పిల్లలకి ఇలా పెడుతూ ఉంటాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా మినపగారెలు విత్ చికెన్ కర్రీ. నేనైతే పాపకి చికెన్ కర్రీ గారెలు వేసాను. మా బాబుకి అయితే షుగర్, ఎందుకంటే వాడు కారం తిండు, చిన్నపిల్లడు కాబట్టి తక్కువ. వాడికి షుగర్ వేసాను. మా పాపకు వచ్చేసి చికెన్ కర్రీ, గారెలు. చాలా హెల్తీ అయినటువంటి, టేస్టీ అయినటువంటి ఫుడ్ అండి. వీక్లీ 1 టైం అయినా ఒకసారి తిని చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.